రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేటలో ఒక భర్తను అతని భార్యే హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. అస్సాంకు చెందిన భరత్ బరోడా, కృష్ణజ్యోతి బోరా దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్కు వలస వచ్చి కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత రాత్రి ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ గొడవ తీవ్రం కావడంతో ఆగ్రహానికి గురైన భార్య కృష్ణజ్యోతి బోరా కూరగాయల కత్తితో విచక్షణారహితంగా భర్తపై దాడి చేసింది. భర్త కేకలు విన్న స్థానికులు లోపలికి వచ్చి చూడగా భరత్ బరోడా రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో గత కొంతకాలంగా భర్త వేధింపులు తాళలేకనే కృష్ణజ్యోతి బోరా ఈ చర్యకు పాల్పడినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేటలో ఒక భర్తను అతని భార్యే హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. అస్సాంకు చెందిన భరత్ బరోడా, కృష్ణజ్యోతి బోరా దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్కు వలస వచ్చి కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత రాత్రి ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ గొడవ తీవ్రం కావడంతో ఆగ్రహానికి గురైన భార్య కృష్ణజ్యోతి బోరా కూరగాయల కత్తితో విచక్షణారహితంగా భర్తపై దాడి చేసింది.